నగరంలోని స్థానిక మూలపేట సమీపంలో వెలసి ఉన్న మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు కోటి సోమవారం పరవిదనాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు హోమము అభిషేకము స్వామివారి కేకర్యాలలో భాగంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని దేవస్థానము కార్యనిర్వహణ అధికారి అరవ భూమి శ్రీనివాసులు మీడియాతో తెలిపారు. క్రమంలో సాయంత్రం స్వామివారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తారని కావున నెల్లూరు ప్రజలు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానము కార్యనిర్వహణ అధికారి అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం ప్రాకారోత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కోటి సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. అదేవిధంగా ముత్యంజయ హోమం, సాయంత్రం ప్రాకారోత్సవం, అదేవిధంగా ప్రత్యేక పుష్పాలంకరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్తీక మాసాల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. వారికి అందరికీ దర్శన భాగ్యం కలిగేట్లుగా, మంచి దర్శనం కలిగేట్లుగా దేవస్థానం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.